పెద్దలను పట్టించి అతను జగన్ వ్యతిరేక అయ్యాడు. వాయిస్ ఉన్నటువంటి వాడు కావడం అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర. బాబు గారికి దగ్గర అయ్యారు. వీళ్ళ క్యాండిడేట్ లేరు. తిరువూరులో ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాసిని వీళ్ళు ఎప్పటి నుంచో నిర్లక్ష్యం చేశారు. దాంతో అతను కాస్త వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ లేరు. కొలికపూడి ఏంటంటే ఇతనికి ఇవ్వకపోతే తలనొప్పి, ఎందుకు ఇవ్వకపోతే రచ్చరచ్చ చేస్తాడు, నేను ఇంత కష్టపడ్డాను అమరావతి కోసం. అలాగని అతను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కడ, ఇక్కడ అమరావతి తాడికొండ. అక్కడ శ్రవణ్కి ఇచ్చేశారు. తద్వారా అతనికి పోటీ లేకుండా చేశారు. రెండోది కొలికపూడిని తీసుకెళ్లి అక్కడ పెట్టడం ద్వారా తిరువూరు ఇప్పుడు ఆయన తెప్పలేదు, ఆయన పడతాడు. గెలిచినట్టు పడితే పడింది. ఎందుకంటే తిరువూరు ఇప్పుడు అసలు గెలవట్లేదు. తెలుగుదేశం గెలవని సీట్లలో తిరువూరు ఒకటి. కాబట్టి నేను నీకు ఇచ్చానట్టు ఉంటది. అదే అమ్మ పెట్టినట్టు ఉంటది, కొట్టినట్టు ఉంటుంది అంటారు కదా, అట్లాగే పి గన్నవరం రాజేష్, మహాశాల రాజేష్ అతనికి పార్టీ కార్యకర్త అంటే కాదు. మొదట్లో జగన్ ని ప్రేమిస్తూ చంద్రబాబుని తిట్టేవాడు, పవన్ కళ్యాణ్ తిట్టేవాడు. ఆ తర్వాత ఎవరైతే నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, చంద్రబాబుని తిట్టేవాళ్ళని దగ్గరికి తీసుకుంటారని చెప్పి, అట్లాగే వీళ్ళిద్దరిని ఆ తర్వాత ప్రేమించారు కాబట్టి దగ్గరికి తీసుకున్నారు. లోకేష్ గారే చెప్పారు కదా, ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకే ఇస్తామని. అయితే బేసిక్ గా 23 మంది వరకు కొత్త వాళ్ళని తీసుకున్నారు. అయితే సమస్యల్లా ఎక్కడంటే పొత్తుకు సంబంధించినటువంటి కాంబినేషన్ దగ్గర వచ్చినప్పుడు సహజంగా వస్తుంది ఎదుర్కోవడాలు, గొడవలు అన్నటువంటి. ఏళ్ల తరబడి నమ్ముకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టినప్పుడు వాళ్ళల్లో వచ్చేటువంటి కోపం, అదే సందర్భంలో ఆశపడినటువంటి జనసేన వాళ్ళకి అందనప్పుడు వాళ్ళల్లో వచ్చేటటువంటి కోపం, ఇవన్నీ వస్తాయి అనుకున్నదే. టీడీపీని నమ్ముకుని వచ్చిన వాళ్ళనే ఈ లిస్టులో పక్కన పెట్టి